నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తెలంగాణలో బీఆర్ఎస్ కి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఉన్నటువంటి బంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని, ఆయనే సీఎం అవుతారని ఒకప్పుడు కేసీఆర్ గారు మాట్లాడారు. మరి అదే బీఆర్ఎస్ నాయకత్వం కాళేశ్వరంపై తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చల్లో పోలవరం ప్రస్తావనను తీసుకురావడం, పోలవరంలో డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్, గైడ్ బండ్ ఈ మూడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కొట్టుకుపోయాయని ఆయన చెప్పడం ఎలా చూడొచ్చు? మరి అప్పుడు పొగిడినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడెందుకు మరి ఆయన విమర్శిస్తూ మాట్లాడుతుంది? గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్ల పరిస్థితి గురించి కేసీఆర్ గారు కొన్ని కమెంట్స్ చేయడం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. అసలు దీని తర్వాత మరి రెండు పార్టీల మధ్య ఉన్న బంధాన్ని గురించి ఇప్పుడు తెర మీదకు వస్తుంది. అసలు బీఆర్ఎస్ మైండ్లో ఉన్నది ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తెలంగాణలో ఉన్న నీటి మొత్తాన్ని తీసుకెళ్తుంటే రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారంటున్నారు. మరి ఇదే బీఆర్ఎస్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడింది, మరి ఆయనే సీఎం కావాలని ఆకాంక్షించింది కూడా. మరి ఇప్పుడు ఎందుకంటారు ఆయన హయాంలోనే పోలవరం కొట్టుకుపోయింది అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు? అంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై తనను తాను రక్షించుకునే ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిస్తుంది అనుకోవచ్చా? ఇక్కడ ఒకటైతే వాస్తవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే పాలకుడిగా కొనసాగాలి అని చెప్పని, ఆయననే ప్రజలు ఎంపిక చేసుకోవాలి అని చెప్పని తమ వంతు సహాయ సహకారాలు అన్ని స్థాయిల్లో కేసీఆర్ గారి ద్వారా 2019 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అందించడం జరిగింది. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంటే, పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా ఆ కంపెనీ డేటా చౌర్యానికి పాల్పడుతుంది అని చెప్పని తెలంగాణ పోలీసుల చేత ఆ కార్యాలయం మీద దాడి చేపించి వాళ్ళ దగ్గర నుంచి డేటా మొత్తం తెలంగాణ పోలీసుల ద్వారా తస్కరింపజేసి దాన్ని వైసీపీ పార్టీకి అందించి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడే హైదరాబాద్లో ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారులందరినీ పిలిపించి వాళ్ళందరినీ నయానో భయానో బెదిరించి తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ముందు ఆర్థిక సంక్షోభాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసి, అలాగే కొందరు హైదరాబాదులో వ్యాపారాలు ఆస్తులో కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఎన్నికలకు ముందు చివరి క్షణంలో వాళ్ళని పోటీ నుంచి తప్పింపజేసే ప్రయత్నాలు చేసి, అంటే ఎలా అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం సామదాన భేద దండోపాయాలన్నిటినీ ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రిగా కొనసాగితే, చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టారు, బోలెడు పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు, ఆయన రైతు రుణమాఫీ 3 విడతలు చేసున్నారు, అప్పటికి సంక్షేమాలు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలకి తీసుకెళ్లారు, సక్రమంగా ఎస్సీ సప్లైని అమలు పరుస్తూ ఉన్నారు, 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు, అమరావతి నగర నిర్మాణం వేగవంతం చేస్తూ ఉన్నారు, జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు పరుగులెత్తిస్తూ ఉన్నారు, ఇరిగేషన్ రంగానికి 60,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పరుగులెత్తిస్తూ ఉన్నారు, లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకొని లక్షలాది మందికి ఉపాధి కల్పన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఒక రకంగా తెలంగాణలో అప్పట్లో పారిశ్రామిక పెట్టుబడులు ఒక స్టాగ్నేషన్లోకి వెళ్ళినాయి. ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నాన్ పెర్ఫార్మింగ్ ప్రభుత్వం రావాలి. అలా రావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు. ఆయనకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల కనీసం మాత్రం కమిట్మెంట్ లేదు. తనకు దక్కిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన మీద నమోదైన వ్యక్తిగత కేసుల విచారణ వేగవంతం కాకుండా ఉంటే చాలు. లేదు, ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనకి తన వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరితే చాలు. రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలి, దక్షిణాదిలో మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలబడాలి, యువతకు వలసలు లేని ఉపాధి దక్కాలి. ఈ దిశగా ప్రణాళికలు రచించలేరు, అమలుపరచలేరు. కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా ఉంటే ఆయన కారణంగా తమకి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుగావు. జగన్మోహన్ రెడ్డి ఒక నాన్ పెర్ఫార్మింగ్ సీఎం అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంటే ప్రత్యామ్నాయంగా తామే కనిపిస్తాము, ఆ అవకాశాలు తాము అందిపుచ్చుకోవచ్చు అని చెప్పని ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నారు. వాళ్ళ అంచనాలకి ఎక్కడ తక్కువ కాకుండా జగన్మోహన్ రెడ్డి అదే విధమైన పరిపాలన చేశాడు. జగన్మోహన్ రెడ్డితో అలైబలై ఇంటికి పిలిపించుకొని భోజనాలు చేశారు. బేసిన్లు లేవు, ఏం లేవు, ఈ నది ఎక్కడ నీటి అవసరాలు ఉంటే అక్కడికి నదీ జలాలను తరలించుకుందామని ప్రణాళికలు రచించారు. కేసీఆర్ గారు మ్యాగ్నానిమిటీ చూడండి అని చెప్పని కేసీఆర్ గారిని భజన చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కీర్తించాడు. కానీ ఎన్నికల దగ్గరికి వచ్చే కొంది, అంటే తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండే కొంది తాము అద్భుతమైన పరిపాలన చేశామని చెప్పని చూపించుకోవడానికి
జగన్మోహన్ రెడ్డి అసమర్థతని ఎత్తి చూపటం మొదలుపెట్టారు. ఇదే కేసీఆర్ గారు ఆయన నగరిలో రోజా ఇంట్లో ఆతిథ్యం సేకరించి రాయలసీమను రతనాలసీమ చేస్తానన్నాడు. తర్వాత రోజుల్లో అదే కేసీఆర్ గారు అదే ఎన్నికలు సమీపించేటప్పటికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధిలో 0.5% రిలాక్సేషన్ కల్పించడం కోసం రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టిన పక్షంలో మీకు 0.5% అదనపు వెసులుబాటు కల్పిస్తాము అని చెప్పిన మీదట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 0.5% అప్పులకి కక్కుర్తపడి వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెడతా ఉన్నాడు. కానీ మేము మాత్రం రైతుల ప్రయోజనాలకి భిన్నమైన నిర్ణయం చెయ్యం, మీ అప్పు మాకు అవసరం లేదు అని చెప్పని మేము మాత్రం వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని అప్పులకి కక్కుర్తిపడే నాయకుడిగా చిత్రీకరిస్తూ తాము మాత్రం రైతుల ప్రయోజనాలకి కట్టుబడి ఉన్న నాయకులుగా పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో కేసీఆర్ గారు కూడా ఎక్కడ వరకైతే డబుల్ రోడ్లు ఉంటాయో అవి తెలంగాణ, ఎక్కడి నుంచి అయితే సింగిల్ రోడ్డు బిగిన్ అవుద్దో, గోతుల రోడ్డు బిగిన్ అవుద్దో అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అలాగే హరీష్ రావు గారు ఎక్కడైతే కరెంటు వెలుగులు ఉంటాయో అది తెలంగాణ, ఎక్కడైతే కరెంటు కోతలతోటి చీకట్లు ఉంటాయో అది ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడారు. అదే సందర్భంలో ఇంకొక అడుగు ముందుకేసి అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని చులకం చేస్తూ వచ్చారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎన్నికల రోజు 2023 నవంబర్ 30 తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న రోజు తెలంగాణలో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కేసీఆర్ గారు సహకరించారో అదేవిధంగా కేసీఆర్ గారిని గెలిపించడం కోసం ఎలా అయినా సరే తెలంగాణ ఎమోషన్ ఫ్లేరప్ చేయాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ పోలీసుని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పంపించి అక్కడ తెలంగాణ పోలీసులకి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి తెలంగాణ పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ని స్వాధీనం చేసుకున్నారు అన్న అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజల్లో కలిగించడం ద్వారా తెలంగాణ ఎమోషన్ ఫ్లేరప్ అయ్యి కేసీఆర్ గారికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. కానీ అంతిమంగా తెలంగాణ ప్రజలు ఈ యుక్తుల్ని కుయుక్తుల మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎంతగా జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించి తాము అద్భుతమైన పరిపాలన అందిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎన్నికలలో కేసీఆర్ గారిని ఓడించారు. అదే కేసీఆర్ గారు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే గెలవబోతున్నారని చెప్పారు. కానీ ప్రజల తీర్పు ఏ విధంగా వచ్చిందో మనం చూసాం. అదే స్థాయిలో నిన్న తెలంగాణ సభలో జరిగిన చర్చలో కూడా గతానికి భిన్నమైన వాదన వాళ్ళే ఎంచుకోలే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తాము తప్పు చేయలేదు అని చెప్పుకోవటం వేరు. కానీ తాము తప్పు చేయలేదని చెప్పుకునే ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండర్ పేరిట ఆ రోజున్న కాంట్రాక్ట్ సంస్థను తప్పించి ఆయన పనులు చేయని కాలంలో వరద కారణంగా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న అంశాన్ని, కాపర్ డ్యామ్ దెబ్బతిన్న అంశాన్ని, గైడ్ బండు కుంగిపోయిన అంశాన్ని ప్రస్తావిస్తూ 7,000 కోట్ల రూపాయల ప్రైస్ ఎస్కలేషన్ జరిగింది. కాబట్టి అక్కడ జరగగలిగింది కాళేశ్వరంలో ఒక 3 పిల్లర్లు కుంగితే వచ్చే నష్టం ఏంటి అని చెప్పని ఇక్కడ జరిగిన నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో పోలవరం ప్రాజెక్టుకి జరిగిన నష్టంతో పోల్చి తక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు గెలవాలి అని కోరుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారే పాలకుడిగా ఉండాలి అని చెప్పని కేసీఆర్ గారి పార్టీ ఆకాంక్షించిన, దానికి కావాల్సిన సహాయ సహకారాలు చేసిన సమయ సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన హేళన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా కంటకమైన పాలకుడిగా, ఆయన అసమర్థ పాలకుడిగా, ఆయన పాలనా హయాంలో జరిగిన నష్టాలను ఎత్తి చూపిస్తా తాము మాత్రం చాలా అద్భుతమైన పాలకులు అని చెప్పని తమ ప్రజల ముందు కేసీఆర్ గారు చిత్రీకరించుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత అయినా సరే పదే 1కి 10 సార్లు తనని హేళన చేసే ప్రచారాలు తెలంగాణ నాయకత్వం వైపు నుంచి జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి మాత్రం కనీస మాత్రపు ఖండన వ్యక్తం కాకపోగా అదే కేసీఆర్ గారికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే ప్రయత్నాలే జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగినాయి. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల కేసీఆర్ గారికి ఏ స్థాయిలో కూడా చిత్తశుద్ధి లేదు అని చెప్పని, అక్కడ ఆ ప్రజలు అభివృద్ధి చెందాలి, మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా తలెత్తుకొని బతకగలిగే స్థితిలో ఉండాలి అని చెప్పని కేసీఆర్ గారు కోరుకోవడం. ఆ ప్రజలు అలాగే కొనారిల్లుతానే ఉండాలి. మిగిలిన ఇరుగు పొరుగు రాష్ట్రాల కన్నా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ, ఉపాధి అవకాశాలు పొందటంలో కానీ వాళ్ళు ఎటువంటి అవకాశాలు లేని స్థితిలోనే ఉండాలి. ఆ విధమైన పాలకులే వాళ్ళని పరిపాలించాలని చెప్పని కేసీఆర్ గారు కోరుకుంటా ఉన్నారు.
అలా కోరుకుంటున్న పాలకుడినే తనని పదే పదే అవమానిస్తున్నా కూడా మరి ఏ బానిసత్వం కారణంగానో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేసీఆర్ గారి గెలుపుకే ఆయన కూడా దోహదం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ సంబంధ బాంధవ్యాలు ఏంటనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనం ఇవాళ చాలా ప్రస్ఫుటంగా వ్యక్తమవుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.